మా కృష్ణుడు ఆజానుభావుడు నైవేలి వెంకటకృష్ణ గారు. ఆయన గుంటూరు కానీ నైవేలిలో ఉద్యోగం చేశారు తమిళనాడులో, అందుకని నైవేలి వెంకటకృష్ణ గారు అంటాము. ఆయన కృష్ణుడు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతిలో జరిగితే అక్కడ 10 రోజులు ఆయన రోజు ఒక వేషం వేసి ఉండమని చెప్తారు అక్కడ ఈవో గారు. ఎందుకంటే అంత అద్భుతంగా పాట కానీ పద్యం కానీ ఉంటుంది. వారికి నేను పిలుద్దాం అనుకున్నాను కానీ నాటకం లేదని ఫోన్ చేయలేదు, ఆయనే వచ్చారు నాటకం లేని రోజు. కాబట్టి రేపు నుంచి కంటిన్యూగా మీరు రావాలి సార్, సాయంత్రం తప్పకుండా. లాస్ట్ రోజు కూడా మీరు రావాలి. మీరు ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు భగవద్గీత పారాయణం చెప్తారు సార్ వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించి మా తిరుపతికి కూడా ఈ మెమోంటో ఇచ్చి సేవతో సత్కరించాల్సిన కోరుతున్నాం. మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీకు సన్మానం చేస్తారు సార్. మా మంగమాల తిరుపతయ్య గారు భజనలు, సంగమాల తిరుపతయ్య గారు చాలా భజనలు బ్రహ్మాండంగా పాడి మొన్న ఆయనకు అవార్డు కూడా ఇచ్చారు. శివుడి మీద పాట పాడితే వారికి కూడా, అంటే ఈరోజు నాటకం లేనందుకు ఆయన అదృష్టంగా ఆయన స్టేజ్ మీద పాడడం అదృష్టము. ఇప్పుడు మన వెంకటకృష్ణ గారు వారి సందేశం తెలపాలి. రేపు నుంచి 3 రోజులు కంటిన్యూ అవ్వాలి సార్. లాస్ట్ రోజు మీరు గెస్ట్ మేము ఇన్విటేషన్లో చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. శివాని సంస్థ ప్రతి సంవత్సరం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పరమేష్ దాదాపు నాకు 30 సంవత్సరాలుగా పరిచయం. నైవేలి తమిళనాడులో బాగా ఆయన పేరు పిలుస్తుంది, అంత ప్రాముఖ్యత పొందాడు. దాదాపు 2010లో ఆరంభించి, నేను 2010లో మా ఆవిడ స్టూడెంట్ డ్యాన్స్ చేసింది, 2011లో నేను నాటకం వేశాను. అట్లా ప్రతి సంవత్సరం వస్తున్నాను. పట్టు విడకుండా ఎంతో శ్రమ కష్టాలు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అందరి సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఊర్లో లేనందువల్ల రాలేకపోయాను. ఇవాళ నాకు నాటకం అయినా ఏ కార్యక్రమైనా నేను ఆనందిస్తాను. భజన అంటే అద్భుతంగా ఉంటాయి. అలాంటి భగవద్గీత అంటే మనకెంతో ఆదర్శనీయమైనటువంటి గ్రంథం. అది చిన్నప్పుడే నేర్చుకుంటే చాలా మన ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందరికీ దాదాపు 50-60 ఏళ్ళ తర్వాత అవే ఉంటాయి. కానీ చిన్నప్పుడే త్యాగరాజ స్వామి అంతటి వాడు చిన్ననాడు నాకు తెలియలేదు స్వామి అన్నాడు. మరి మనంతా ఎంత చిన్ననాడు భజనామృత రసవిహీన కుతర్కుడై దుడుకు గల నన్ను ఏ దొరకొడుకు బ్రోతురా అంటారు త్యాగరాజ స్వామి. అపర రామభక్తులైన ఆ త్యాగరాజ స్వామి కీర్తనలు, ఈ పోతన పద్యాలు ఇవి ఉన్నంత వరకు తెలుగు భాషకి ఏం కాదు, చాలా చక్కగా ఉంటాయి. అందులో పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకుని పాడటం అంటే, ఎందుకంటే మాకు మా నాన్నగారు చిన్నప్పుడు తెల్లవారుజాము నేర్పినటువంటి లావక్యంతో లేదు, ధైర్యం ఆ విలోలం పోయే. అంటే మనం ఎంత కష్టం ఎంత ఆనందం ఉన్నా కూడా ఆ భగవన్నామస్మరణ చేసుకుంటే అన్నీ ఆయన ఇచ్చిన జన్మే. కాబట్టి పిల్లల దగ్గరే రావడం చాలా ఆనందంగా ఉంది. అలాంటి చిన్నపిల్లల కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఇంకా బాగా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్ ఒకసారి కొంచెం ముందుకు వస్తావు పరమేశ్వర్ గారు, ముందుకు సమయం కూడా ముందుకు రా కొంచెం సార్, మీరు మధ్యలో రైట్ సరిపోతుంది. ఓకే రెడీ సార్, రెడీ ఓకే. నేను కూర్చున్నట్టే ఉంటాను.
మహాభారతం, భగవద్గీత, శ్రీకృష్ణ పరమాత్మ. మహాభారతానికి ధర్మరాజు, ధర్మం ముఖ్యం. మనిషికి భక్తి ఉన్నది, ధర్మం ఉండాలి. ఆ ధర్మరాజు దగ్గర ధర్మం ఉంది కాబట్టి పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజునే అనుసరిస్తుంటాడు. అది మహాభారతంలో ధర్మరాజుని కనుక మనం కీర్తిస్తే ధర్మం వృద్ధి అవుతుంది. అట్లాగే భీమసేనుని కనుక కీర్తిస్తే పాపం నశిస్తుంది. అర్జునుడిని కీర్తిస్తే విజయం సిద్ధిస్తుంది. ఎందుకంటే అర్జునుడికి అపజయం లేదు. దాదాపు శ్రీకృష్ణ అంతటి వాడు అర్జునుడు. అట్లాగే నకుల సహదేవుని కనుక కీర్తిస్తే రోగపీడనం. ప్రపంచంలో వాళ్ళే పెద్ద డాక్టర్లు, ఏ రిపోర్ట్ కందని వాళ్ళకి తెలుస్తాయి. అట్లాంటి మహాభారతం వ్యాసమహర్షి రాయటం, దాన్ని నన్నయ్య తిక్కన వాళ్ళు అనువదించడం, దాన్ని తిరుపతి వెంకట కవులు పద్యనాటకంగా చేర్చడం తెలుగువారి భాగ్యం. ఎందుకంటే ఆ పద్యాలు కానివ్వండి, మహాభారతం ఈ తెలుగు భాషలో వృద్ధి అయినట్లు భారతదేశంలో మరి ఏ ఇతర భాషల్లో కాల. మొదట్లో కన్నడ రాశారు కానివ్వండి, ఇంత ఛందోబద్ధంగా, మనసుకు ఆకర్షణీయంగా, సంగీతపరంగా, సాహిత్యపరంగా ఎంతో గొప్పగా జరిగింది ఈ మహాభారతం. దాని నుంచి పద్యం పడతాను. అలుగుట ఎరుంగని మహామహితాత్ముడు, అలుగుట ఎరుంగని మహామహితాత్ముడు, అజాత శత్రువే అలిగిన నాడు, సాగరములన్నీయు ఏకము కాకపోవు, ఈ కన్నులు 10,000 గురైనా అని నొత్తురు చత్తురు రాజరాజా, నా పల్కులు విశ్వసింపుము, నా పల్కులు విశ్వసింపుము, విభన్నుల లోకులగావు మెల్లరా. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియంగూర్చి నే దండం ముంగని తోలు చందనము మీద నారి సారించుచున్, గాంధీవంబు ధరించి ఫల్గునుడు నీ మూకం చెండుచున్నప్పుడు, గాంధీవంబు ధరించి అర్జునుడు నీ మూకం చెండుచున్నప్పుడు, ఒక్కండును నీ మొరాలకింపడు కురుక్ష్మానాథా, సంధింపగన్ ఆ ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. ఈరోజు నాటకము లేదు, ఆడలేదు అనే చాలా బాధతో ఉన్నాము. మీరు కరెక్ట్గా వచ్చి నాటకం ఆడించారు, ఆ బాధ తొలిగిపోయింది. కాబట్టి ఆ లోటు లేకుండా చేశారు కాబట్టి మీకు
మీకు ఇంకా ఎన్ని కోటి నమస్కారాలు పెట్టినా కానీ మీరు నిజమైన కృష్ణుడు వెంకటేశ్వర స్వామిగా మేము భావిస్తూ మీకు నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు.